హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చాను. ఆ వీడియో ఏమనుకుంటున్నారా? చాలామంది అయితే నన్ను అక్క ఓట్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో అది చెప్పగలరా అని అయితే కొంతమంది అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియోనండి. ఓట్స్కి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానంటే డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ అండి. అదే మనం డ్రై ఫ్రూట్స్లో తీసుకున్నట్లయితే అంజీరా, బాదామి, గోడంబి, డేట్స్ అండి. ఇవి 4ని వాడతాను. అదే మనం సీడ్స్లో తీసుకున్నట్లయితే ఫ్లెక్సీ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అండి. ఇవి 5 వాడతాను. మళ్ళీ ఫ్రూట్స్లో అయితే యాపిల్, బనానా, దాళంబేనండి. ఈ 3 ఫ్రూట్స్ని ఒక ఫ్రూట్ని అయితే కంపల్సరీగా వాడతాను. మనం ఈ డ్రై ఫ్రూట్స్ని, సీడ్స్ని కూడా ఒక కొలతగా తీసుకోవాలండి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ కొలతగా ఎట్లా తీసుకోవాలంటే డేట్స్ ఒక 2, బాదామి ఒక 5, సీడ్స్ ఒక 6, అంజీరా ఒకటండి. అదే మనం సీడ్స్లో వస్తే అన్నీ 5 గ్రామ్స్ అంటే ఒక్కొక్క స్పూన్ అని తీసుకుంటానండి. మళ్ళీ నేను ఓట్స్ని 2 విధాలుగా ప్రిపేర్ చేసుకుంటాను. దాంట్లో మొదటి విధానం ఓట్స్ని నైట్ నానపెట్టేదండి. అది ఎలా అనుకుంటున్నారా? 1 కప్ అన్ని పాలు తీసుకుంటే దాంట్లోకి ఒక సగం కప్పు ఓట్స్ని వేయండి. నేను చెప్పినా కదా డ్రై ఫ్రూట్స్, సీడ్ కొలతగా అన్నీ ఇవి 2 డ్రై ఫ్రూట్స్, సీడ్స్ని దాంట్లోకి నైట్ వేసేసి అంటే ఓట్స్లకి పాలకి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. నైట్ అంతా ఇంకా మార్నింగ్ తీసుకొని దాంట్లోకి మనకి యావది ఇష్టమైన ఫ్రూట్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటికి మిక్స్ చేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత హనీ వేసి బాగా మిక్స్ చేసి కలిపి తినడము. ఇది మొదటి విధానం. మరి రెండో విధానంకి వస్తే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది అంటే పాలు కాంచి సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి ఒక ఫ్రూట్ని వేసి కలిపి అది తినడం అండి. నేను బెస్ట్ టిప్ అంటే మొదటి విధానం అండి. మనం నైట్ అండ్ నానపెట్టింటాం కాబట్టి మనకి అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా బెనిఫిట్స్ కూడా దాంట్లో దొరుకుతాయి మనకి. నేనైతే దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తాను. నేనైతే చాలాసార్లు దాన్నే ఫాలో అయ్యానండి. ఎవడన్నా ఒకవేళ నాకు టైం లేదు లేదా నేను నైట్ మర్చిపోయినాను అంటే ఈ టిప్ని అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టిప్ని అయితే ఫాలో అవుతాను. మీరు ఈ టిప్ని ఫాలో అయ్యేదానివల్ల అంటే ఇట్లా ఓట్స్ని ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మీకు పీసీఓడి క్లియర్ అవుతుంది, ప్లస్ వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ మన హెయిర్ ఫాల్ చాలా అయితే అది కూడా తగ్గిస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.